హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీరామ్. ఈరోజైతే మీకోసం ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాను. నా కళ్ళతో మీరు కూడా చూసేయండి. ఎండలో వెళ్తుంటే దాహం వేసి వాటర్ తాగుతున్నాను. చూడండి ప్లేస్ ఎలా ఉందో. ఆంజనేయ స్వామి గుడి. మనం ఇప్పుడు తెలుగుగంగ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. మా కడప జిల్లాలో 2 తెలుగుగంగ ప్రాజెక్ట్ డ్యాములు ఉన్నాయి. ఒకటి చల్లబసాయపల్లె, 2 బ్రహ్మంగారి మఠం. మా కడప జిల్లాకు నీళ్లు రావాలంటే శ్రీశైలం డ్యామ్ నుంచే రావాలి. 1980లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఈ డ్యామ్ కట్టించారు. ఎన్టీ రామారావు గారు పుణ్యం అంటూ కడప జిల్లాకి 2 ప్రాజెక్టులు వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, తెలుగుగంగ ప్రాజెక్ట్. మనం తెలుగుగంగ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ చల్లబసాయపల్లె డ్యామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ముందు శ్రీశైలం నుంచి వాటర్ ఫస్ట్ ఇక్కడికే వస్తుంది. ఇక్కడ నుండి బ్రహ్మంగారి మఠానికి వెళ్తాయి వాటర్. ఫస్ట్ స్టోరేజ్ వాటర్ ఇదే. చూడండి వాటర్ ఎలా వస్తుందో చూసారా. ఇంతకీ వివరాల్లోకి వస్తే, ఈ డ్యామ్ ఎక్కడుంది అంటే మన రాయలసీమలో కడప జిల్లాలో దువ్వూరు మండలంలో దువ్వూరు నుండి గుడిపాడు మీదుగా 8 కిలోమీటర్ల దూరంలో ఈ చల్లబసాయపల్లె ఉంది. అక్కడ నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో తెలుగుగంగ డ్యామ్ ఉంది. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్. కొండల నడుమ ఈ డ్యామ్ చాలా మనోహరంగా ఉంది. చూడండి డ్యామ్ వాటర్ ఎలా వెళ్తుందో చూసారా. ఇక్కడ నుండే వాటర్ పల్లెలకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది ఈ కాలువ ద్వారా. ఇప్పుడు డ్యామ్ కింద చూసాం కదా, ఇప్పుడు డ్యామ్ పైకి వెళ్తున్నాము. బైక్ వెళ్ళే రోడ్డు కూడా ఉంది, కానీ చిన్న ప్రయత్నం, మధ్యలోంచి కొండ ఎక్కుదామని వెళ్తున్నాం. మా ఫ్రెండ్ జారిపోతున్నాడు. పైన స్టోరేజ్ ఎలా ఉందో, వాటర్ ఎలా ఉందో అనేది ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తున్నాను మీకోసం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి చల్లబసాయపల్లె డ్యామ్. ఎంత ఎండాకాలమైనా వాటర్ స్టోరేజ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డ్యామ్ని ఒక రౌండ్ వేసేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో చల్లబసాయపల్లె. అప్పట్లో మన కడప జిల్లాకి త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉండేది. ఇది చూసి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. డ్యామ్లో కొంచెం నీరు తక్కువగా ఉండడంతో గేట్లు ఏం తీయకుండా ఒక చిన్న గేట్ మాత్రమే తీశారు. ప్రతి వీకెండ్లో ఇక్కడ అందరూ వచ్చి సేద తీరుతూ ఉంటారు. ఈ డ్యామ్ పైన చల్లటి గాలి ఎంత మనోహరంగా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూశారు కదా. ఇప్పుడు డ్యామ్ చరిత్ర గురించి చెప్పాలంటే, ఈ ప్రాజెక్టుకు నీటి వనరు పూర్వ ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది కాబట్టి దీనిని కృష్ణా నీటి సరఫరా ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. చూడండి ఫ్రెండ్స్, డ్యామ్ పైకి అందరూ వెళ్ళి దూకేస్తున్నారని పైకి వెళ్ళకుండా కట్టేశారు. చూడండి డేంజర్ బోర్డు కూడా పెట్టారు. డీప్ వాటర్. ఇంతకుముందు ఈ డ్యామ్లో పడి చాలామంది ప్రాణాలు కోల్పోయారని బోర్డు పెట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకుని కాలువల ద్వారా చెన్నై సమీపంలోని పుండి జలాశయానికి చేరుకుంటుంది. మార్గంలో ఈ నీరు ప్రధాన తనిఖీ కేంద్రాలైనటువంటి పెన్నా నది లోయలోని సోమశేర జలాశయం, కండలేరు జలాశయం, ఉత్తుకోట సమీపం 0 పాయింట్ వద్ద కలిసిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ ఒక అతను చేపలు పడుతున్నాడు. డీప్ వాటర్, చాలా లోతుంటుంది. వర్షాకాలం వచ్చినప్పటికి ఫుల్ నిండిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్, ఈ వీడియోని చూస్తున్న అందరూ లైక్ చేయండి. ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల మీరు నాకు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.